అన్నదట. ఆ మాటలు విని బ్రాహ్మణుడు, అమ్మా, నా ప్రయాణోద్దేశము నీకు తెలియనిది కాదు. సాయుజ్యము కోరి నేను కాశీకి వెళ్తున్నాను కనుక ఈ కార్యక్రమముతో నన్నిచ్చుట ఆపకము అని ప్రార్థించాడట. కాని ఆమె అతని ప్రార్థన వినలేదు. కాని అమ్మవారు అతనికి ఎన్నో ఆశలు చూపించింది. అతడా ఆశలకు లొంగలేదు. అందుచే ఆమె కోపించి తన కుడిచేతి అందున్న పరిగతో అతడిని సంహరించడానికి ఉద్యుక్తురాలయింది. అది జ్ఞాననేత్రం ద్వారా పరమశివుడు గ్రహించి ఆమె పరిగను వారించి ఆమెను శాంతపరచాడని, తరువాత ఆ మహేశ్వరుడు తన భక్తుడైన బ్రాహ్మణుని చూసి, బ్రాహ్మణోత్తమా, అమ్మవారు కనకమహాలక్ష్మి రూపంలో అవతరించవలసి ఉన్నది కనుక నీవామెను బావిలో నుండి వెలికితీసి ఇచ్చట ప్రతిష్ఠింపుము, నీకు సాయుధ్యము లభించగలదు అన్నాడని. అంతటా ఆ బ్రాహ్మణుడు శివుని మాటలను తలదాల్చి ఆమెను బావి నుండి వెలికితీసి అచ్చట